హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి హలోలాస్ కిచెన్. నేను మై లక్ష్మి. ఇప్పుడు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసి ఎప్పుడో సమ్మర్ హాలిడేస్కి మేము హైదరాబాద్ వెళ్ళిన ట్రిప్లో మిగిలిపోయిన వ్లాగ్ అండి. అప్పుడప్పుడు ఒకటి పెట్టాను కదా, ఇది వచ్చేసి లాస్ట్ వ్లాగ్ అనమాట. ఎందుకు ఇంత డిలే చేశాను అంటే నా దగ్గర కూడా ఆన్సర్ లేదు. సో వాయిస్ ఇవ్వడానికి బద్దకించి అలా పక్కన పెట్టేస్తాను అనమాట. ఇంక ఈసారి ఎలాగైనా కూడా పెట్టేయాలని కంకణం కట్టుకుని వాయిస్ వస్తున్నాను. మరి చూసే ముందుగా లైక్ చేసేయాలి మీరు. ఆనవాయితీ ప్రకారం లైక్ అయితే అడిగేశాను, కానీ ఇందుకీ వ్లాగ్ ఏంటి అనేది చెప్పలేదు కదా. మేము అక్కడ హైదరాబాద్ ట్రిప్కి వెళ్ళినప్పుడు సెకండ్ డే ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళామండి మార్నింగ్. అలాగే మధ్యాహ్నం లంచ్కి వచ్చి సుబ్బయ్య గారు హోటల్కి వెళ్ళాము. ఆ రెండు వ్లాగ్స్ కూడా రిలీజ్ చేసేసాను ఆల్రెడీ. మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడొచ్చు. ఇంకా లంచ్ చేసిన తర్వాత దానికి ఆపోజిట్లోనే ఏఎంబి మాల్ ఉంది కదా, శరత్ సిటీ మాల్, అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ స్నో కింగ్డమ్ అవి ఉన్నాయి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా అని తీసుకుని వెళ్ళాము. ఆ ఏఎంబి షాపింగ్ మాల్లో మేము తిరిగిన ప్లేసెస్ అలాగే చూసినదంతా కూడా తీసిన వ్లాగ్ అయితే ఈరోజు మేము ముందుకు వచ్చేసింది. సో చూస్తూ ఉండండి మరి. ఫస్ట్ మేము ఈ మాల్కి వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళాలనేది కూడా మాకు తెలియలేదు. చాలా పెద్ద మాల్ కదా, సో తిరిగి కాళ్ళు అయితే బాగా నొప్పెట్టేశాయండి. ఫస్ట్ వెళ్ళంగానే ఇక్కడ టాయ్స్ ఉన్నాయి, మా పిల్లలు ఇది ఎక్కుతానని చెప్పి ఫస్ట్ వెళ్ళారనమాట. వాళ్ళు అక్కడ ఉంటుండగానే ఇంకొక సైడ్ కొంతమంది పిల్లలు కార్స్లోని అలాగే ట్రైన్ బస్సు ఇవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. అందులో పిల్లలు తిరుగుతూ ఉన్నారు. సో అవి చూసి వాళ్ళు బాగా ఎక్సైట్ అయిపోయారనమాట. ఇంకా అవి ఎక్కించమని అడిగారు. ఇంకా అక్కడ కార్లు ఉన్నాయి, అవి ఎక్కుతారని అడిగితే ఎక్కుతామని చెప్పారనమాట. ఫస్ట్ వచ్చేసి మా మోక్షని సపరేట్గా ఒక కార్లో పెట్టి చిన్న వాళ్ళిద్దరిని ఒక కార్లో కూర్చోబెట్టచ్చు అనుకుంటే వాళ్ళు అలా కాదు, సింగిల్గా తీసుకువెళ్తామని చెప్పారు. అంటే పక్కన వాళ్ళు ఉంటారంట, పిల్లలు ఒక్కరే వెళ్ళడానికి కుదరదు. సో అందు గురించి ఇంక పర్ణికాని దింపేసి ఫస్ట్ మోక్ష జానస్తే వాళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పర్ణికాని పంపించాం. సో వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ రైడ్. మీరు కూడా చూస్తూ ఉండండి. మోక్ష వెళ్ళొచ్చేసిన తర్వాత ఆ కార్లోనే పర్ణికాని ఎక్కించాము. సో ముందు వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు కదా, ముందు దీన్ని పంపించలేదని కాసేపు అలిగింది. ఇది అలా డల్గా మొహం పెట్టుకుని కూర్చుంది. కానీ తర్వాత కారు ఎక్కి తిరిగేసరికి దాని అలకంతా కూడా పక్కనకి పోయి చాలా హ్యాపీగా ఆడుకుంది అది కూడా. మా పర్ణిక కూడా వెళ్ళి వచ్చేసింది కదా, ఒక్కొక్కరికి 100 రూపీస్ తీసుకున్నారు. 3 రౌండ్స్ తిప్పారనమాట. సో బాగానే అనిపించింది, వర్త్ అనిపించింది అలాగా. సో బస్ అని చెప్పాను కదా, ఇదేనండి. ఇందులో అయితే కాస్త ఎక్కువ మంది పిల్లలు కూర్చున్నారు. ఇంక ఇది చూసుకున్న తర్వాత మేము పైకి వెళ్ళాము. ఫస్ట్ వచ్చేసి స్నో కింగ్డమ్కి వెళ్ళాలి, అది వచ్చేసి 4th or 5th ఫ్లోర్లో ఉందనుకుంటా. చాలా నెదలైపోయింది కదా, గుర్తులేదు సరిగా. సో అక్కడికి వెళ్ళామన్నమాట.
మేమైతే స్నో కింగ్డమ్ ఉంది కదా అక్కడికి వచ్చేసామండి. ఆ వ్లాగ్ని అయితే నేను ఆల్రెడీ రిలీజ్ చేసేసాను. ఆ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇంకా అక్కడ టికెట్స్ తీసుకున్నాము, కానీ వెళ్ళడానికి కాస్త టైం పడుతుంది అని చెప్తే దానికి ఆపోజిట్లో 12D షో ఉందండి, అక్కడికి వెళ్ళాము. అందులో రోలర్ కోస్టర్ రైడ్ని ఇల్విజన్లో చూపించారండి. మేము మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఫస్ట్ టైం ఆ షో చూసాం కదా, ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. ఆ షో చూసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ స్నో కింగ్డమ్కి వెళ్ళాం కదా, అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం బయటకు వచ్చామండి. ఈ షాపింగ్ మాల్ చాలా పెద్దది కదా, తిరగడానికి అయితే చాలా కాళ్ళ నొప్పులు వచ్చేవి. ఇంకా మా పరిస్థితి ఎలా ఉంటే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. కాసేపు పాపం వాళ్ళు ఎక్కువగానే బాగానే తిరిగేవారు, కాసేపు ఏమో ఎత్తుకోమని చెప్పేవారు. సో మా ఛానల్స్ చూసారు, ఇక్కడ భయ్య వీపు ఎక్కేసింది అనమాట మేక పిల్లలాగా. అలా వెళ్తూ ఉంటే మాకు ఈ షాప్ కనిపించిందండి. సో అందరం కూడా షాప్కి వెళ్ళాము. ఇది వచ్చేసి మౌత్ ఫ్రెషనర్ చాక్లెట్స్ లాగా డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయి. అవి చాలా టేస్టీ అండ్ డైజెస్టివ్ అని కూడా చెప్పారు. మేమైతే ఒకటి తీసుకున్నాము. మనం తీసుకున్న ఫ్లేవర్ని బట్టి దాని కాస్ట్ కూడా డిపెండ్ అయి ఉందండి. వాళ్ళు వచ్చేసి ఫస్ట్ మనకి టేస్ట్ చూపించినాక ఒకటి ఇచ్చారండి, అంత చిన్న చాక్లెట్ టైప్లో ఉంది. సో టేస్ట్ చూసి మనకు నచ్చింది అనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు అనమాట. సో మేము టేస్ట్ చూసి ఇప్పుడు నేను పిక్ చేస్తున్నాను కదా, ఇవి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి ఆ ప్యాకెట్ 100 రూపీస్. సో బాగున్నాయి, పిల్లలకు కూడా బాగా నచ్చినవి. ఇంకా అలా అక్కడ షాపింగ్ చేసుకుని అలా కాసేపు ముందుకు వస్తే ఇక్కడ ఏఎంబి సినిమాస్ అనే లోగో కనిపించింది. అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు చాలామంది. మేమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఫొటోస్ తీసుకున్నాం. సెక్యూరిటీ వచ్చి మేడం బయటికి రండి, అక్కడ ఉండకూడదని చెప్పారు చాలా మర్యాదగా. వాళ్ళ డ్యూటీ అండి, వాళ్ళు అలా చెప్పారు. కానీ ప్లీజ్ అండి అని చెప్పేసి ఒక నిమిషం టైం అడిగి మేమైతే ఫొటోస్ తీసుకున్న తర్వాతే బయటకు వచ్చాము. సో ఇంకా అలా వెళ్తూ ఉంటే షాపింగ్ మాల్ పెద్దది కాబట్టి చాలా షాప్స్ అయితే ఉన్నాయి. షాప్స్ చూసిన తర్వాత వెళ్ళకుండా ఉండలేము కదా, ఒక షాప్కి వెళ్ళాం పిల్లలకి డ్రెస్సెస్ తీసుకోవచ్చని. అంటే మేము వెళ్ళింది వచ్చేసి డాంగ్రీస్ కొందాం, ముగ్గురికి ఒకేలాంటివి అని వెళ్ళాము. కానీ అక్కడ లేవన్నమాట ముగ్గురికి ఒకేలాంటివి. కనీసం ఫ్రాక్స్ అయినా తీసుకుందామని చూస్తే ఫ్రాక్స్ అయితే కాటన్ ఫ్రాక్స్ అని ఇచ్చారు, కానీ అది అయితే కాటన్ లాగా అనిపించలేదు. అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. కాశీ వెళ్ళి గాడిద గుడ్డు కొనుక్కోవడం ఎందుకని చెప్పేసి మా ఊర్లోనే ఆ కాస్ట్కి ఇంకా మంచి ఫ్రాక్స్ దొరుకుతాయని వెనక్కి వచ్చేసాము. సో ఇంకా మా మోక్ష ఎగ్జైట్మెంట్ చూసారు కదా, ఇక్కడ ఈ షాప్లో చాలా జ్యువెలరీ అయితే ఉంది, చాలా బాగున్నాయి అన్నీ కూడా. వీడియో ఇలా స్టార్ట్ చేసానో లేదో వద్దండి అని చెప్పేసింది ఆ అమ్మాయి. సో ఇంకా అక్కడి నుంచి మేము పక్కకు వెళ్ళిపోయామన్నమాట. ఆ రోజు ఉదయమే అనుకున్నానండి, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కడ వీడియో తీసుకుంటున్నా కూడా ఎవరు వద్దని చెప్పట్లేదు అనుకున్నాను. సో అమ్మాయి చెప్పింది, నా మనసులో మాట అమ్మాయికి వినిపించిందో ఏంటో మరి తెలియదు. ఇంకా అలా తిరుగుతూ ఉంటే పిల్లలతో పాటు మాకు కూడా కాళ్ళ నొప్పులు మొదలైపోయాయి. ఏం చేయాలా అని చూస్తూ ఉంటే అక్కడ ఒక ఫర్నిచర్ షోరూమ్ అయితే ఉంది. వెళ్ళి అలాగో కొనలేం కదా, కాసేపు కూర్చుని వచ్చేద్దామని మా గ్యాంగ్ అంతా ఆ షాప్లోకి వెళ్ళిపోయామన్నమాట. స్లోగా
ఈ షోరూమ్ నేమ్ అయితే చూడలేదు కానీ లోపలైతే చాలా బాగుందండి. అంటే మనం కొత్తగా ఏమైనా ఇల్లు కట్టుకున్నప్పుడు సోఫాస్ తీసుకోవాలన్నా, ఇంట్లో కావాల్సిన ఏం తీసుకోవాలన్నా, గిఫ్ట్ ఐటమ్స్, డెకర్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకైతే పర్సనల్గా నాకు కుకింగ్ ఛానల్ ఉంది కాబట్టి నేను కుకింగ్ కోసం వాడుకునే సెట్స్, ప్లేట్స్ అన్నీ నాకు బాగా నచ్చినాయి. కాకపోతే మేము లగేజ్ తీసుకువెళ్ళిన ఇబ్బంది పిల్లలతో అని చెప్పేసి అన్నీ కూడా చూసేసి అక్కడ పెట్టేసాను అనమాట. ప్లేట్స్, బౌల్స్ అయితే హైదరాబాద్లో ఉండే వాళ్ళు అయితే ఈజీగా తీసుకెళ్ళచ్చు. నాకు జర్నీ ఉంది కదా, అన్నీ తేలాం కాబట్టి తీసుకోలేదు. కానీ నాకైతే చాలా బాగా నచ్చేసినాయి అవన్నీ కూడా. అలా షోరూమ్ అంతా కూడా తిరుగుతూ చూస్తూ ఉంటే ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ కనిపిస్తున్నాయి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా బాల్కనీలో డెకర్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ సోఫా సెట్స్ అవి ఉన్నాయి కదా, కాసేపు ఒక్కొక్క మోడల్ అనమాట. చాలా బాగున్నాయి. డైనింగ్ టేబుల్స్, ఇంకా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూస్తారు కదా, హ్యాండ్తో ఉన్నట్టుంది చైరు. అది వచ్చేసి వుడ్తో చేశారండి. బాగా నచ్చింది అదైతే నాకు. ఇంకా ఉయ్యాలలో అవన్నీ కూడా ఉన్నాయి. పిల్లలు అయితే కాసేపు ఎక్కి ఊగుతా బాగా ఎంజాయ్ చేసేసారు. ఎక్కడెక్కడ అక్కడికి వెళ్దాం బాగా ఉయ్యాలండి అక్కడ. ఇక్కడ ఉయ్యాలు ఉన్నాయి కదా, ఊగుతావా ఎక్కైతే? మోక్ష తెగిపోతా మోక్ష. మోక్ష ఛాన్సే రాబోయింది అందులోకి, దానికి ఇచ్చే మోక్ష. అది రాబోయింది, అది అంతే, ఎక్కువ పోగడానికి అవ్వదు. పెట్టు 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 పెట్టు. నన్ను చూడు, నన్ను చూడు. ఆ షోరూమ్కి వెళ్ళాం కదా, అక్కడే మేమైతే ఒక 1 అవర్ పాటు ఉండిపోయామండి. సో మనం ఏమీ కొనట్లేదు, ఇలా తిరుగుతూ కూర్చుంటూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోమంటారేమో అని అనుకున్నాం. కానీ ఎవరు ఏమనలేదు. నేను, బిందు, కళ్యాణి గారు ముగ్గురు జోక్స్ వేసుకున్నాం అనమాట. మనం వచ్చి ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఉయ్యాలలోకి బాగానే తిరిగేస్తున్నామే షాప్లోనే అని చెప్పి. ఇంకా అయితే ఈవినింగ్ అయిపోయింది, మళ్ళీ బయటకు వచ్చేసాము. ఇక్కడ ఇంకా చాలా ఈవినింగ్ అయితే ఇంకా రష్ అయిపోయిందండి. అక్కడ నేను చూపిస్తున్నాను చూస్తారు కదా, గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. పిల్లలు కొంతమంది వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. మా పిల్లలకైతే ఎనర్జీ అయిపోయింది అప్పటికి, బాగా ఆకలేసి వస్తుందని ఏడుస్తున్నారు పాపం. సరే వాళ్ళకి ఏమైనా కొనిద్దాము తింటారు కదా అని వెళ్తూ ఉంటుంటే దారిలో ట్రెండ్స్ కనిపించింది. సో అక్కడైతే క్వాలిటీ బాగుంటుంది కదా, పిల్లలకి డాంగ్రీస్ ఉన్నాయి కనిపిస్తున్నాయి అనమాట. తీసుకుందామని వెళ్తే వాళ్ళ ఏజ్ సైజు లేవన్నమాట, ఇంకా చిన్నపిల్లలు ఉన్నాయి. సరే వేసి చూద్దాము, మనం ట్రయల్ వేసి చూస్తే సరిపోతే తీసేసుకోవచ్చు కదా అని చెప్పి వెళ్ళి వేసాం ఇద్దరికి. కానీ అవి ఒకటి లేదా 2 సార్లు వేయడానికే వస్తుంది, తర్వాత మళ్ళీ వేస్ట్ అయిపోతే పొట్టిగా అయిపోతుంది. సో ఎందుకు ఇంకా అలా తీసుకోవడం అని చెప్పి ఇంకా తీసుకోలేదు. అలా వెళ్తున్నప్పుడే అక్కడ గిటార్ ఉంది. కళ్యాణి గారు వాళ్ళ అబ్బాయి భీమా గిటార్ నేర్చుకున్నాడు అనమాట. చాలా బాగా ప్లే చేశాడనమాట. వాళ్ళ డాడీ అక్కడ ప్లే చేయమని చెప్పారు. సో మీకు కూడా వినిపిస్తాను చూడండి. అండ్ తను ఎలా చేశాడు అనేది, ఎలా ప్లే చేశాడు అనేది కూడా మీరు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి.
ఇంకా దాని గిటార్ ప్లే చేసేసిన తర్వాత పిల్లలు బాగా ఆకలి మీద ఉన్నారని చెప్పాను కదా, 5th ఫ్లోర్లోనంట ఫుడ్ కోర్టు. సో అక్కడికి వెళ్ళాము. ఈ ఫ్రంట్ క్యామ్లో నా ఫేస్ నేను చూసుకోలేకపోతున్నానండి. అప్పట్లో షార్ట్ హెయిర్ కదా, సో ఇప్పుడు కొంచెం పెరిగింది కాబట్టి ఈ లుక్ అలవాటు అయిపోయి అది కొత్తగా అనిపిస్తుంది మళ్ళీని. సో అక్కడికి వెళ్ళాము. అక్కడైతే ఇసుకేస్తే రాలినంతమంది జనం అండి. అసలు కూర్చోడానికి కాదు కదా, నించోడానికి కూడా ఖాళీ లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా రష్గానే ఉంది. పిల్లలేమో తిరగలేకపోతున్నారు. ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారో తినడానికి వచ్చారో అందరూ తెలియదు, కానీ ఒక్క టేబుల్ కూడా ఖాళీ లేదు. సో ఆ రోజైతే మా అవస్థలు మామూలుగా లేవన్నమాట. ఒక్క చైర్ కోసం ఎంతసేపు వెయిట్ చేస్తామో. మేము అక్కడ ఎంతసేపు వెయిట్ చేసినా కూడా ఒక్క ప్లేస్ కూడా ఖాళీ లేకపోవడం వల్ల మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. అక్కడ కూడా ఫుడ్ కోర్ట్ ఉందంట. సో సరే అక్కడికి వెళ్ళి చూద్దాము, ఇక్కడ చాలామంది ఉన్నారు కదా అని కిందకు వస్తే అక్కడ కూడా ఖాళీ లేదండి. కానీ ఇంక వేరే ఆప్షన్ లేదు కదా. ఫస్ట్ అయితే ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడెక్కడ ఒక్కొక్క చైర్ తీసుకొచ్చి ఒక చోట సెట్ చేసుకుని తర్వాత అందరూ దోశ ఆర్డర్ చేసుకున్నాము. మాకైతే మసాలా దోశ, పిల్లలకి ప్లెయిన్ దోశలు, అలా ఒక్కొక్కరు ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకున్నాం అనమాట. భీమా వచ్చేసి పిజ్జా దోశ ఆర్డర్ చేసుకున్నాడు. సో అది ఎలా ఉంది అని అడిగితే టేస్ట్ బాగుందని చెప్పాడు. అని చూడడానికి కూడా కలర్ఫుల్గా బాగుంది. మనకి పిజ్జా స్లైసెస్ ఎలా అయితే కట్ చేసి ఇస్తారో అలానే ఇచ్చారు. ఇంకా పిల్లలతో పాటు మాకు కూడా దోశ తినిన తర్వాతనే కాస్త ఎనర్జీ వచ్చిందనమాట. అప్పటి వరకు అయితే బాబాయ్ ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోదామా అనిపించేది. ఇంకా ఈ షాపింగ్ మాల్లో టాటూ స్టూడియో కూడా ఉందండి. సో కళ్యాణ్ గారు వేయించుకుందామని చెప్పి వెళ్ళి కొన్ని డీటెయిల్స్ అవి కనుక్కున్నారు. కాకపోతే కళ్యాణ్ గారు వేరే చోట వేయించుకున్నారంట. సో అక్కడే బాగుంది కదా అనిపించి మళ్ళీ ఇంక వెనక్కి వచ్చేసారు. తర్వాత మా పిల్లలు ఇక్కడ ఐస్ క్రీమ్ కావాలి అని అడిగితే తీసుకువెళ్తే అక్కడ ఐస్ కోలా అని డిఫరెంట్ కలర్స్తో ఉందన్నమాట. సో అది ఆర్డర్ చేసుకుంటే పిల్లలు అది తింటూ ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఫుల్గా కంప్లీట్ చేయలేకపోయారు. తర్వాత మేము మళ్ళీ టేస్ట్ చేసాం. నాకైతే టేస్ట్ నచ్చలేదు అది. సో అది ఫుడ్ కోర్ట్ కాబట్టి అన్ని ఫుడ్కి సంబంధించినవి ఉంటాయి కదా. ఇక్కడ చూస్తారు కదా 10-15 ఫ్లేవర్స్లో ఉన్నట్టున్నాయి డోనట్స్. చాలా వెరైటీస్ ఉన్నాయి. కొన్ని స్వీట్స్ కూడా ఉన్నాయి. వాటి నేమ్స్ అయితే నాకు తెలియదు కాబట్టి నేను నేమ్ ప్లేట్ ఏదైతే ఉందో అది చూసుకున్నాను. కొన్ని కొత్తగా అనిపించే, ఫస్ట్ టైం చూస్తున్నామే అనిపిస్తుంది కదా, అలాంటివి నేమ్ ప్లేట్ చూసి తెలుసుకున్నాను అనమాట. నేను వెళ్ళి ఆ స్వీట్స్ అన్నింటికి కూడా వీడియో తీసుకుని వచ్చేసరికి మా వాళ్ళు ఐస్ కోలా ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలాసేపు తిన్నారు, వెంటనే తెల్లకపోయారు. ఐస్ ఎక్కువగా ఉంటుంది కదా.
ఇంకా ఆ రోజు 9 వరకు కూడా మేము ఆ షాపింగ్ మాల్లో ఉండిపోయాము. ఇంకా తర్వాత బయటకు వెళ్ళిపోవడానికి అయితే చాలా కష్టపడ్డాము. ఎందుకంటే ఎటువైపు వెళ్ళాలి, ఎగ్జిట్ ఎటో తెలియలేదు, అంత టైం పట్టింది. ఎట్టకేలకి ఎలాగోలా దారి తెలుసుకుని బయటకు వచ్చేసామన్నమాట. కానీ ఫుల్ ట్రాఫిక్ అండి, చూసారు కదా ఎలా ఉందో. అది మేము వీకెండ్స్లో వెళ్ళాం కాబట్టి ఇంకా అలా ఉంటుందంట. అందుకే షాపింగ్ మాల్ కూడా చాలా రష్గా ఉంది. ఇంకా అక్కడి నుంచి మేము ఆ రూమ్కి స్టార్ట్ అయ్యాము. మణికొండలోగా తీసుకున్నాం రూము. అక్కడికి వెళ్ళడానికి ఒక ½ అన్ అవర్ వరకు టైం పట్టుంటుంది, అంటే ట్రాఫిక్ ఉంది కాబట్టి. మేము రూమ్కి వెళ్తూ ఉంటే దారిలోనే క్లౌడ్ డైనింగ్ కనిపించింది. చాలామంది అక్కడికి వెళ్ళి వ్లాగ్స్ పెడుతూ ఉంటారు కదా, సో అవి చూసామన్నమాట. ఇప్పుడు మేము డైరెక్ట్గా చూసేసరికి పిల్లలు కూడా చాలా ఎక్సైట్ అయిపోయారు. చూస్తారు కదా, ఆమెది 150 అడుగుల ఎత్తులో ఉన్నట్టు ఉందండి, చాలా పైకి అయితే ఉంది. అంత ఎత్తులోకి వెళ్ళి కూర్చుని తినడం అయితే నా వల్ల కాదు. సో చాలామంది భయపడతారు, కాస్త ధైర్యం ఎక్కువగా ఉన్న వాళ్ళు అయితేనే అలాంటి అడ్వెంచర్స్ అన్నీ కూడా చేయగలుగుతారు. ఇంకా పిల్లలైతే కార్లోనే నిద్రపోయారు. సో రూమ్కి వచ్చేసిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళి పడుకున్నారు. నాకు ఎందుకు చెరుకు రసం తాగాలనిపించింది అని చెప్తే నేను, బిందు, అలాగే కళ్యాణి గారు, భీమా నలుగురు వచ్చాము. అంటే పక్కనే అనమాట, రూమ్కి పక్కనే ఉంది. సో ఇక్కడికి వచ్చి చెరుకు రసం తీయించుకుని మేము తాగేసి అప్పుడు మళ్ళీ పిల్లల వాళ్ళకి కూడా పార్సల్ చేసి తీసుకువెళ్ళాం అనమాట. ఇప్పుడు చెప్పు. చెరుకు రసం తాగిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకున్నాము. నెక్స్ట్ డే వచ్చేసి సండే అండి. ఆ రోజు కళ్యాణి గారు వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము లంచ్కి. సో అక్కడ లంచ్ చేసేసి శిల్పారామం కూడా వెళ్ళాము. ఆల్రెడీ ఆ వ్లాగ్ వచ్చేసింది. సో హైదరాబాద్ వెళ్ళిన వ్లాగ్స్ అయితే అయిపోయాయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇప్పటికన్నా ఈ వీడియో పెట్టగలిగినందుకు. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మేము హైదరాబాద్ ట్రిప్కి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ నుంచి మేము తిరిగి వచ్చేంత వరకు తీసిన వ్లాగ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వ్లాగ్స్ అన్నీ కూడా చూస్తుండండి. వండర్లాకి అది వెళ్ళాము. సో ఆ వ్లాగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా నేనైతే ఈ వ్లాగ్ పెట్టట్లేదు, అలా ఉండిపోయిందని ఫీల్ అవుతున్నాను. కానీ లేట్గా పెట్టడం కూడా ఒక మంచిదేనండి. ఎందుకంటే మేము అప్పుడు వెళ్ళినప్పుడు తిరిగినవి అవన్నీ మళ్ళీ ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకున్నాను ఈ వీడియోకి వాయిస్ ఇస్తూ. మరి వ్లాగ్ ఎంతైతే ఎండ్ అయిపోయిందండి. మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ బాయ్.